అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన ఇన్ఫర్మేషన్ గురు ఛానల్. ఎవరైతే కొత్తగా ఈ ఛానల్‌ని విజిట్ చేసినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఈరోజు నేను మీకు ఒక చాలా మంచి అవకాశాన్ని పరిచయం చేయబోతున్నాను. అనుదీప్ ఫౌండేషన్ వారి ద్వారా డేటా ప్రాసెసింగ్, బిజినెస్ అనాలిసిస్‌లో పూర్తిగా ఉచితంగా ట్రైనింగ్ అలాగే జాబ్ అసిస్టెన్స్ అనేది అందిస్తున్నారు. సో, ఈ కోర్స్‌కి ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోవాలని నా అభిప్రాయం. ఈ కోర్సు యొక్క డీటెయిల్స్ చూసినట్టయితే, ప్రస్తుతం డేటా ప్రాసెసింగ్, బిజినెస్ అనాలిసిస్‌లో ట్రైనింగ్ అండ్ జాబ్ అసిస్టెన్స్ అందిస్తున్నారు. ఈ కోర్సులో కవర్ చేసే టాపిక్స్ ఐటీ డేటా ఫండమెంటల్స్, అడ్వాన్స్ ఎక్సెల్, ఎస్‌క్యూఎల్, మైఎస్‌క్యూఎల్, పవర్ బిఐ, ట్యాబ్లూ, బిజినెస్ అనాలిసిస్, డేటా అనాలిసిస్, స్టాటిస్టిక్ రిలేటెడ్ సాఫ్ట్ స్కిల్స్ మరియు ఇంటర్వ్యూస్‌కి సంబంధించిన స్కిల్స్ అయితే వీళ్ళు ఇప్పుడు నేర్పించడం జరుగుతుంది. ఎవరైతే ఈ కోర్సులో ఎన్రోల్మెంట్ అవుతారో వారికి స్టూడెంట్స్ యొక్క బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే క్వాలిటీ ట్రైనింగ్ అయితే వీళ్ళు అందించడం జరుగుతుంది. అలాగే లైవ్ క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది. అండ్ 24/7 ఎల్ఎంఎస్ యాక్సెస్ అనేది వీళ్ళు అందిస్తున్నారు. అండ్ వీక్లీ అసెస్మెంట్స్, హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్, సర్టిఫికేషన్‌తో పాటు ప్లేస్‌మెంట్ అసిస్టెన్స్ కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మోక్ ఇంటర్వ్యూ టెస్ట్ కూడా వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఈ కోర్స్‌కి సంబంధించి ఎలిజిబిలిటీ చెక్ చేసినట్టయితే ఎవరైతే 20 నుండి 30 సంవత్సరాల మధ్యలో వయస్సు గలవారు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్. క్వాలిఫికేషన్ చూసినట్టయితే బీటెక్, ఎంసీఏ, బీసీఏ, ఎంఎస్సీ, బీఎస్సీ అలాగే డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 2020 నుండి 2025 మధ్య గల ఎవరైతే పాస్ ఔట్ అయ్యి ఉంటారో వాళ్ళు ఈ కోర్స్‌కి ఎలిజిబుల్ అవుతారు. అలాగే 2026 ఫైనల్ ఇయర్, ఫైనల్ సెమిస్టర్ స్టూడెంట్స్ కూడా ఈ కోర్స్‌కి ఎలిజిబుల్ అవుతారు. ముందుగా చెప్పినట్లుగా ప్లేస్‌మెంట్ అసిస్టెన్స్‌కి ఎలిజిబుల్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా 75% అటెండెన్స్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో, దాంతో పాటుగా వీళ్ళు ఇచ్చే అసెస్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఇన్ టైమ్‌లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ 75% అటెండెన్స్ లేకపోతే ఆటోమేటిక్‌గా డ్రాపౌట్ అవుతారు. డ్రాపౌట్ అయిన వారు సర్టిఫికేషన్‌కి గానీ, ప్లేస్‌మెంట్ అసిస్టెన్స్‌కి గానీ ఎలిజిబుల్ కారు. ఇది తప్పకుండా గుర్తుంచుకోండి. అనుదీప్ ఫౌండేషన్‌లో ఎవరైతే ట్రైనింగ్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకైతే ఎంఎన్‌సీ కంపెనీలో మరియు ఇతర కంపెనీలలో ప్లేస్‌మెంట్ అసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అవేంటో ఒకసారి చూద్దాం. వాల్మార్ట్, ఎసెంచర్, ఐబీఎం, ఇన్ఫోసిస్, విప్రో, అమెజాన్ మొదలైన కంపెనీలలో ప్లేస్‌మెంట్ అసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూసినట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. లేదా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి గూగుల్ ఫామ్ని ఫిల్ చేయవచ్చు. ఈ గూగుల్ ఫామ్లో బేసిక్ డీటెయిల్స్ కరెక్ట్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అవేంటో ఒక్కసారి చూద్దాం. రిజిస్ట్రేషన్ లింక్ పైన క్లిక్ చేయగానే అనుదీప్ ఫౌండేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. అండ్ క్యాండిడేట్ నేమ్ వచ్చేసి యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో ప్రకారం ఉండాలి. అండ్ మొబైల్ నెంబర్ వచ్చేసి మీరు ఏదైతే యూజ్ చేస్తారో ఆ మొబైల్ నెంబర్ని మెన్షన్ చేయండి. అలాగే మీ మెయిల్ ఐడి కూడా. క్వాలిఫికేషన్ వచ్చేసి మీ ఏదైతే క్వాలిఫికేషన్ ఉంటుందో ఆ క్వాలిఫికేషన్ని మెన్షన్ చేయండి. అలాగే ఇక్కడ వచ్చేసి స్పెషలైజేషన్ అండ్ ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ వచ్చేసి 2018 నుంచి 2025 వరకు అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ వచ్చేసి ఎన్ని యాక్టివ్ బ్యాక్లాగ్స్ అని అడుగుతున్నారు. మీకు బ్యాక్లాగ్స్ అయితే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. అండ్ ఫాదర్ ఆక్యుపేషన్, మీ ఫాదర్ ఏం చేస్తుంటారో అదైతే మెన్షన్ చేయండి. ఇక్కడ లేబర్ అయితే లేబర్, ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్, ఫార్మర్ అయితే ఫార్మర్ అని మెన్షన్ చేయండి. సెలెక్ట్ ద కోర్స్ నేమ్ అని అడుగుతున్నారు. వీళ్ళు డిఫరెంట్ కోర్సులలో ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. బట్ ప్రజెంట్ అయితే డేటా ప్రాసెసింగ్ అండ్ బిజినెస్ అనాలిసిస్లో అయితే ట్రైనింగ్ ఇస్తున్నారు. మీ క్లాసెస్ వచ్చేసి ఎలా కావాలనేసి అడుగుతున్నారు, ఆఫ్లైనా ఆన్లైన్. ఇక్కడ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ అని అడుగుతున్నారు. ఇది మాత్రం ఖచ్చితంగా ఎస్ అనే పెట్టండి. ఇన్ కేస్ మీరు నో అని పెడితే మీకు కాల్ రాదు. సో, ఈ కోర్సులో మీరు ఎన్రోల్మెంట్ అవ్వడానికి అవకాశం ఉండదు. సో, ఖచ్చితంగా ఇది మాత్రం ఎస్ అనే మెన్షన్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీ ఆధార్ నంబర్ని మెన్షన్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీ పాస్ ఫోటో అడుగుతున్నారు. సో, మీ పాస్ ఫోటో అప్లోడ్ చేయండి. అలాగే ఆధార్ కార్డు యొక్క ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి మెమో అండ్ ఇంటర్మీడియట్ మెమో అలాగే గ్రాడ్యుయేట్ మెమో కూడా మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది.
అలాగే మీకు పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా కంప్లీట్ అయ్యి ఉంటే మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా అప్లోడ్ చేయవచ్చు. లేదంటే డిగ్రీ వరకు అప్లోడ్ చేసినా సరిపోతుంది. మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏ కాలేజీలో అయితే చదువుకున్నారో ఆ కాలేజ్‌కి సంబంధించిన నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. చివరగా మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసు అనేసి అడుగుతున్నారు. వాట్సాప్ ద్వారానా? యూట్యూబ్ ద్వారానా? జాబ్ డ్రైవ్, సెల్ఫ్ కాలేజ్‌మెంట్, రిఫరల్స్, అదర్ సోర్సెస్. సో, మీకు యూట్యూబ్ ద్వారా కాబట్టి ఇక్కడ యూట్యూబ్ పైన క్లిక్ చేయండి. ఇక ఫైనల్‌గా ఇక్కడ కింద సబ్మిట్ అనేసి ఆప్షన్ ఉంటుంది. సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీ ఫామ్ అనేది అనుదీప్ ఫౌండేషన్ వాళ్ళకెళ్ళిపోతుంది. సో, వాళ్ళు మీకు డైరెక్ట్‌గా మళ్ళీ కాల్ చేయడం కానీ జరుగుతుంది. ఇలాంటి యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి అప్డేట్‌తో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.